హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి బిట్సాట్ 2025కి అయితే సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మరి కరెక్షన్ ఏమైనా మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మరి మీ పేరు కానీ, మరి అదేవిధంగా మీ యొక్క ఫాదర్ పేరు, మదర్ పేరు, మరి మొబైల్ నెంబర్ ఇవైనా మరి మిస్టేక్ చేసి ఉంటే మరి అవి కరెక్ట్ చేసుకోండి. చేసుకుంటే ఏంటంటే మరి ఇప్పుడు విండో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. విండో ఓపెన్ చేసేసారు వీళ్ళు, కరెక్షన్ విండో ఓపెన్ చేశారు. ఇక్కడికి వెళ్ళేసేసి మీరు కరెక్షన్ విండో ఎడిట్ స్టార్ట్ డేట్ మనకి ఎప్పటి నుంచి ఉందమ్మా, ఇక్కడ మరి 29th ఈరోజు అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఎండ్ డేట్ వచ్చి 1st May అమ్మ. 1st May లోపు అయితే మీరు కరెక్షన్స్ అయితే చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటారు కదా, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసేస్తే మీరు లాగిన్ అవుతారు. మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. ఈ అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ ఉన్న తర్వాత మీరు అప్లికేషన్ వ్యూ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళేసి మరి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో కరెక్షన్ చేసుకోండి. టయానికి కరెక్షన్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. మీరైతే కరెక్షన్ చేసుకోవాల్సింది ఏ ఫీల్డ్ అంటే మరి ఆల్రెడీ ఫస్ట్ లోపు అయితే కరెక్షన్ చేసుకోవాలి. ఇఫ్ క్యాండిడేట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద ఫీజు బట్ డిస్కవర్ ఎనీ మిస్టేక్ ఇన్ ద ఫామ్ సబ్మిటెడ్ లేటర్. మనం అప్లై చేసిన తర్వాత ఒక్కోసారి ఏంటంటే మిస్టేక్స్ ఉన్నాయని చెప్తాం అనమాట. ఫామ్ సబ్మిటెడ్ బై హిమ్ ఆర్ షీ కెన్ ఎడిట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ from 29th April 1st May 2020 no email queries regarding the corrections will be entered. అంటే ఈమెయిల్ చేసి క్వరీ చేయకూడదు, ఎందుకంటే మనం కరెక్షన్ చేసుకోవాలి. ఫర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రీజన్స్ ద క్యాండిడేట్ హ్యాస్ టు గో ఆన్లైన్ అండ్ మేక్ చేంజెస్ ఎక్సెప్ట్ జెండరు, ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్. ఈ మూడు మాత్రం కరెక్షన్ చేయకూడదమ్మా. జెండర్ కానీ మేలు ఫిమేలు, తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు, మిగతా అన్నీ మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ అన్నీ కరెక్షన్ అయితే చూసుకోవాలి. మరి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇది ఆఖరి అవకాశము. మరి ఫస్ట్ లోపు అయితే కరెక్షన్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క జెండర్ తప్పితే, ఈమెయిల్ ఐడి తప్పితే, కాంటాక్ట్ నెంబర్ తప్పితే అన్నీ కరెక్షన్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అండి. మరి మనకి ఎగ్జామినేషన్ అయితే ఈ యొక్క టెంటేటివ్ డేట్ ఇచ్చాడు కదా, మరి 1st to 30th. ఇక్కడ ఇన్ అడిషన్ టు బిట్ క్యాండిడేట్ హ్యావ్స్ టు ఆల్సో అప్లై అడ్మిషన్ టు ద ప్రొసీజర్ టు అప్లై అడ్మిషన్ అవుట్లైన్ ప్రిస్క్రైబ్డ్ డిగ్రీ ప్రోగ్రామ్ అలాంగ్ రిక్వైర్డ్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ బిట్స్ బిఫోర్ 30th 2025 టెంటేటివ్ డేట్ ఇచ్చాయి. మనకి ఎగ్జామినేషన్ అయితే May 1st లోపు అయితే కరెక్షన్ చేసుకోవాలి. ఎగ్జామినేషను బిట్సాట్ 20 ఆన్లైన్ టెస్ట్ సెషన్ 1 26th to 30th May 2025 జరుగుతుంది. మరి సెషన్ 2 అయితే సెషన్ 2కి మరి ఆల్ టికెట్స్ అయితే మరి డౌన్లోడ్ చేస్తారు. సెషన్ 1 ఆల్ టికెట్స్ వచ్చేస్తాయి. మరి 25th ఇక్కడ ఇచ్చేసారు కదా డేటు. రివిజన్ ఎడిటింగ్ ఇక్కడ కదా 29th to 1st ఎడిటింగ్ చేసుకోవాలి. టెస్ట్ సెంటర్ అలాట్మెంట్ అండ్ అనౌన్స్మెంట్ క్యాండిడేట్ 13వ తారీఖు లోపల, May 13వ తారీఖు లోపల టెస్ట్ సెంటర్ వచ్చేస్తామా. క్యాండిడేట్ రిజర్వ్ ద టెస్ట్ డేట్ అండ్ స్లాట్ మీరే రిజర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే May 13 నుంచి 16 నుంచి అయితే మరి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన స్లాట్ మీరే బుక్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ 23rd till ది ఎగ్జామ్ డేట్, అంటే 26 నుంచి 30వ తారీఖు మధ్యన 26, 24 5 రోజులు అయితే ఎగ్జామినేషన్ జరుగుతుందమ్మా. 26, 27, 28, 29, 30వ తారీఖు ఎగ్జామినేషన్ జరిగింది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్.